friends, my name is Manasvi. I am studying 5th class. My school name is Vidyajyoti English Medium School. My class teacher name is Jansi. Today my project work is Telugu Lepakshi. లేపాక్షి నందీశ్వరం గురించి చెప్పండి. లేపాక్షి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉంది. ఏ క్షణం ముందు లేచి ఉరుకుతుందా అనిపించే విధంగా చెక్కిన సజీవ శిల్పం ఈ నందీశ్వరుడు. లేపాక్షిలోనే వీరభద్రయ్య దగ్గరలో 15 అడుగుల ఎత్తైన విస్తరించి ఉంది. ఇది బ్రహ్మాండ విగ్రహం. లేపాక్షికి సంబంధించిన మరో కథ చెప్పండి. సీతమ్మను అపహరించుకొని పోతున్న రామేశ్వరుడు జటయోపక్షి యుద్ధం చేసి పడిపోయింది. శ్రీరాములు వారు దానిని ఓదార్చుతూ లేపాక్షి అన్నాడు. అందుకని ఈ ప్రదేశంలో లేపాక్షి అనే పేరు వచ్చిందంట. ఈ దేవాలయాన్ని ఎవరు పునర్నిర్మాణించారు? వీణ విరుపణ ఇతరులు స్తోదాలు లేపాక్షి ప్రశస్తులు విని ఇక్కడ దేవాలయంలో నిర్మించారు. ఆకాశ స్తంభం ప్రత్యేకత ఏమిటి? లేపాక్షి వల్ల ఒక స్తంభం నేలిక అనుకున్న నిలిచి ఉంది. బ్రహ్మాండ నిలిచి ఉంది, అందుకే నిర్మించారు. దీనిని ఆకాశ స్తంభం అని అంటారు. థ్యాంక్ యూ సార్.